Hello viewers, welcome to V Academy. This is Venkatesh. Please subscribe the channel for latest updates. ఫ్రెండ్స్, మీకు తెలుసు తెలంగాణలో ఎంబీఏ ఎంసీఏ అడ్మిషన్స్కి సంబంధించిన ఐసెట్ 2021-22 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కంప్లీట్ సిలబస్ని మనము ఈ వీడియోలో చెప్పుకుందాం ఫ్రెండ్స్. అంటే ఐసెట్ ఎగ్జామ్లో ఉండే సిలబస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఈ వీడియోలో కంప్లీట్గా చెప్పుకుందాము. సో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. మొదటగా ఐసెట్ వచ్చేసి 200 మార్కులకి కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఐసెట్ ఎగ్జామ్ని మనకి 200 మార్క్స్కి కండక్ట్ చేస్తున్నారు. 200 క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి టైం లిమిట్ వచ్చేసి 2.5 hours, 150 minutes. ఈ టోటల్ సిలబస్ని కూడా ఐసెట్ వారు 3 సెక్షన్స్గా డివైడ్ చేశారు. 1 అనలైటికల్ ఎబిలిటీ, 2 మ్యాథమెటికల్ ఎబిలిటీ, 3 కమ్యూనికేషన్ ఎబిలిటీ. ఇలా మనకి 3 సెక్షన్స్గా ఈ సిలబస్ అనేది డివైడ్ కావడం జరిగింది. ప్రతి సెక్షన్లో అంటే అనలైటికల్ ఎబిలిటీకి 75 మార్కులు, మ్యాథమెటికల్ ఎబిలిటీకి 75 మార్కులు మరియు కమ్యూనికేషన్ ఎబిలిటీకి 50 మార్కులు. మొత్తం 200 మార్కులకి మనకి ఐసెట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. టైం వచ్చేసి 2.5 hours. ఇప్పుడు మొదటగా ఫస్ట్ సెక్షన్ వచ్చేసి అనలైటికల్ ఎబిలిటీ ఫ్రెండ్స్. మనం దీన్ని ఒకసారి చూద్దాం. అంటే అనలైటికల్ ఎబిలిటీలో ఏముంటుంది, దాంట్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అనేది ఒకసారి చూస్తే, ఈ అనలైటికల్ ఎబిలిటీ టాపిక్ని మళ్ళీ 2 టాపిక్స్గా డివైడ్ చేశారు. ఒకటి డేటా సఫిషియన్సీ మరియు సెకండ్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్. డేటా సఫిషియన్సీ, ప్రాబ్లమ్ సాల్వింగ్. మనం ఇప్పుడు డేటా సఫిషియన్సీ గురించి మొదటగా చూద్దాము. డేటా సఫిషియన్సీ అంటే ఏంటి, దాంట్లో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూస్తే ఫ్రెండ్స్, డేటా సఫిషియన్సీ పేరులోనే ఉంది ఫ్రెండ్స్. మనకి డేటా అనేది సఫిషియెంట్గా ఉందా లేదా, అంటే ఏ డేటా సరిపోతుంది క్వశ్చన్కి, అదే అనమాట. దీంట్లో ఏం చేస్తారంటే ఫస్ట్ మనకి ఒక క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్కి సంబంధించిన డేటాని 2 స్టేట్మెంట్స్ రూపంలో ఇస్తారు. 2 స్టేట్మెంట్స్, సేమ్ డేటా, క్వశ్చన్కి సంబంధించిన డేటాని 2 స్టేట్మెంట్లో ఇస్తారు. ఆన్సర్ అనేది ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే ఉపయోగిస్తే వస్తుందా, లేదా సెకండ్ స్టేట్మెంట్ మాత్రమే ఉపయోగిస్తే వస్తుందా, లేదా 2 స్టేట్మెంట్స్ కలిపితేనే ఆన్సర్ వస్తుందా అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఇది డేటా సఫిషియన్సీ. ఇది మీకు క్లియర్గా అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏం లేదు, చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, చిరంజీవికి ఎంతమంది పిల్లలు? క్వశ్చన్ ఈజ్ హౌ మెనీ చిల్డ్రన్ డస్ చిరంజీవి హ్యావ్? చిరంజీవికి ఎంతమంది పిల్లలు? మనకి డేటా అనేది ఇంతకుముందు చెప్పినట్టే 2 స్టేట్మెంట్స్ రూపంలో ఉంటుంది. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి చిరంజీవికి ఒకే ఒక కొడుకు. చిరంజీవికి ఒకే ఒక కొడుకు. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి చిరంజీవి కొడుకుకి 2 అక్కలు. చిరంజీవి కొడుకుకి 2 అక్కలు. క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ క్వశ్చన్ని. చిరంజీవికి ఎంతమంది పిల్లలు? ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి చిరంజీవికి ఒకే ఒక కొడుకు. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి చిరంజీవి కొడుకుకి 2 అక్కలు. ఇప్పుడు మీరే చెప్పండి ఫ్రెండ్స్, చిరంజీవికి ఎంతమంది పిల్లలు అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటే సరిపోతుందా? మనకి ఫస్ట్ స్టేట్మెంట్లో ఏముంది, చిరంజీవికి ఒకే ఒక కొడుకు అని ఉంది, కానీ అది రాంగ్ ఆన్సర్. మరి సెకండ్ స్టేట్మెంట్ మాత్రమే సరిపోతుందా అంటే చిరంజీవి కొడుకుకి 2 అక్కలు. ఈ స్టేట్మెంట్ మాత్రమే ఉపయోగిస్తే మనకి ఆన్సర్ వస్తుందా? రాదు. అంటే ఫస్ట్ స్టేట్మెంటు కాదు, సెకండ్ స్టేట్మెంటు కాదు. ఇప్పుడు 2 స్టేట్మెంట్స్ కలపండి. చిరంజీవికి ఒకే ఒక కొడుకు, ఆ కొడుకుకి 2 అక్కలు. మొత్తం ఎంతమంది పిల్లలు ఇప్పుడు మనకి? 3. అంతేనా ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసిందా? సో ఇప్పుడు మన ఆన్సర్ వచ్చేసి ఈ 2 స్టేట్మెంట్స్ కలిపితే వస్తుంది. మనకి ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఉంటాయి. కేవలం ఫస్ట్ ఆప్షన్ మాత్రమే మనకు సరిపోతుంది ఆన్సర్ చేయడానికి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి సెకండ్ స్టేట్మెంట్ అలోన్గా సరిపోతుంది. థర్డ్ ఆప్షన్ వచ్చేసి 2 స్టేట్మెంట్స్ కలిపితే ఆన్సర్ వస్తుంది. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 2 స్టేట్మెంట్స్ని కలిపిన ఆన్సర్ రాదు. ఇలా మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ బట్టి మన ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్. అంటే 2 స్టేట్మెంట్స్ని కలిపితేనే మన ఆన్సర్ అనేది వస్తుంది. ఈ విధంగా డేటా సఫిషియన్సీలో మనకి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. జస్ట్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఏదో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్పడం జరిగింది. ఈ విధంగా మీకు డేటా సఫిషియన్సీలో క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మనకి ఈ టాపిక్ నుంచి, డేటా సఫిషియన్సీ టాపిక్ నుంచి
5 to 10 మార్క్స్ 5 to 10 మార్క్స్ రావడానికి స్కోప్ ఉంది. అంటే మ్యాక్సిమం 10 క్వశ్చన్స్ దాకా మనము ఈ టాపిక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక్కోసారి 10 అబోవ్ అంటే 10 to 12 క్వశ్చన్స్ కూడా మనకి డేటా సఫిషియన్సీ నుంచి రావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సెకండ్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్. సెకండ్ది ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్. మనకి ఇది మళ్ళీ ఒక 4 టాపిక్స్గా డివైడ్ అయ్యింది. సీక్వెన్స్ అండ్ సిరీస్, డేటా అనాలిసిస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, డేట్, టైమ్ అండ్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్. ఇదేంటో చూద్దాం మరి. వీటిలో ఎలా క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మనకి సీక్వెన్సెస్ అండ్ సిరీస్. మరి దీంట్లో ఏముంటాయంటే దీంట్లో నెంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్, లెటర్ సిరీస్, మిస్సింగ్ లెటర్స్, ఆడ్ మ్యాన్ అవుట్, రిలేషన్షిప్స్, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీకు నెంబర్ సిరీస్ అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. జస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చూడండి ఫ్రెండ్స్. నెంబర్ సిరీస్ ఎలా ఉంటుందంటే 2, 4, 6 క్వశ్చన్ మార్క్ ఇలా ఉంటుంది. అంటే మనము నెక్స్ట్ వచ్చే సిరీస్లో నెక్స్ట్ వచ్చే నెంబర్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఇది నెంబర్ సిరీస్. దీంట్లోనే మిస్సింగ్ నెంబర్ సిరీస్ కూడా ఉంటుంది. అంటే ఎక్కడో దగ్గర మిడిల్ నెంబర్ ఇవ్వరు, దాన్ని మనము ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సిమిలర్గా లెటర్ సిరీస్ కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టే నెంబర్ సిరీస్ ప్యాటర్న్లోనే ఉంటుంది, కానీ అవి ఆల్ఫాబెట్స్ రూపంలో ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. దాని తర్వాత ఆడ్ మ్యాన్ అవుట్ అంటే మీకు తెలుసు, మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో 3 ఆప్షన్స్ ఒకే కేటగిరీకి చెందినవి ఉంటాయి, మరి ఇంకోటి మాత్రము ఆ కేటగిరీకి చెందకుండా ఉంటుంది. అటువంటిది ఏదో మనము ఫైండ్ అవుట్ చేయాలి, అది ఆడ్ మ్యాన్ అవుట్. ఇది ఫ్రెండ్స్ మనకి సీక్వెన్సెస్ అండ్ సిరీస్ టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగే విధానము. దీంట్లో కూడా మనము 5 to 10 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 10 to 12 కూడా రావచ్చు. నెక్స్ట్ టాపిక్ డేటా అనాలసిస్. మనకి డేటా అనాలసిస్ అనేది ఏ విధంగా ఉంటుంది, క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి ఒకసారి చూస్తే, మనకి డేటా అనాలసిస్లో ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, డేటాని ఒక 6 ఫార్మాట్స్ ఉన్నాయి మనకి. టేబుల్ ఫార్మాట్, గ్రాఫ్ ఫార్మాట్, బార్ డయాగ్రామ్, పై చార్ట్, వెన్ డయాగ్రామ్ అండ్ ఏ ప్యాసేజ్. అంటే మనకి డేటాని ఈ 6 టైప్స్లో ఏ రూపంలో అయినా మీకు ఇవ్వచ్చు. టేబుల్ ఫార్మాట్లో ఇవ్వచ్చు, గ్రాఫ్ ఫార్మాట్లో ఇవ్వచ్చు, బార్ డయాగ్రామ్ ఫార్మాట్లో ఇవ్వచ్చు, పై చార్ట్, వెన్ డయాగ్రామ్ ఆర్ ప్యాసేజ్ రూపంలో ఇవ్వచ్చు. ఆ డేటాని బేస్ చేసుకొని మీకు ఒక 5 క్వశ్చన్స్ కింద ఉంటాయి. ఇచ్చిన డేటాని బేస్ చేసుకొని 5 క్వశ్చన్స్ కింద ఉంటాయి. మనము ఆ డేటాని అనాలసిస్ చేసి ఆ ఆన్సర్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇది మనకి డేటా అనాలసిస్. మనము దీంట్లో ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉంది. ఎందుకంటే ఒక్క డేటా టేబుల్ ఇస్తే దాని నుంచి 5 క్వశ్చన్స్ ఉంటాయి. మనకి ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ఒక టేబుల్ నుంచి 5 క్వశ్చన్స్. అలా మనకి ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇస్తే మాత్రం, ఈ 6లో 3 ఇస్తే 15 క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 4 ఇస్తే 20 క్వశ్చన్స్ రావచ్చు. అంటే అరౌండ్ మనము ఈ డేటా అనాలసిస్ నుంచి 15 to 20 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 15 to 20 క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది డేటా అనాలసిస్. నెక్స్ట్ వచ్చేసి కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్రాబ్లమ్స్. ఇవి కూడా మీరు చాలామంది చూసుంటారు ఫ్రెండ్స్. మనకి ఆల్ఫాబెట్స్ రూపంలో ఒక వర్డ్కి కోడింగ్ చేస్తారు. మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కోడింగ్ ఎలా ఉంటుందంటే, యాక్ట్ ఈజ్ కోడెడ్ యాజ్ BDU అంటే ACT. ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇది జస్ట్ కోడింగ్ అనేది ఎలా ఉంటుంది. ACT ఈజ్ కోడెడ్ యాజ్ BDU. ఇది ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్. ఒకవేళ యాక్ట్ అనేది BDUగా కోడింగ్ చేస్తే డాగ్ అనేది ఏ విధంగా చేస్తారు. ఇది కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్స్. మనకి కోడింగ్ డీకోడింగ్లో ఒక వర్డ్కి ఆల్రెడీ కోడింగ్ చేస్తారు. సేమ్ అదే ప్యాటర్న్లో మనము ఇంకో వర్డ్ అంటే వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ అనేది సేమ్ ఫార్మాట్లో చేయాల్సి ఉంటుంది. ఇది కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్స్. దీంట్లో మనకి
సింగిల్ వర్డ్ ఇవ్వచ్చు, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇవ్వచ్చు, లెటర్స్ ఇవ్వచ్చు, ఏ విధంగా అయినా వాళ్ళు ఇవ్వచ్చు. డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి మనకి కోడింగ్ డీకోడింగ్లో, ఏ విధంగా అయినా అడగవచ్చు. దీంట్లో నుంచి కూడా మనము 5 to 10 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 5 to 10 క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచి కూడా 5 to 10 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ లాస్ట్ టాపిక్, దీంట్లో లాస్ట్ టాపిక్ అనలైటికల్ ఎబిలిటీలో లాస్ట్ టాపిక్, అది వచ్చేసి డేట్ టైమ్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్. డేట్ టైమ్ అండ్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్. మరి దీంట్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఈ టాపిక్లో ఎలా ఉంటాయంటే మీకు అందరికీ తెలుసు ఫ్రెండ్స్, క్యాలెండర్ ప్రాబ్లమ్స్, క్లాక్ ప్రాబ్లమ్స్, బ్లడ్ రిలేషన్స్, ఇవన్నీ కూడా మీరు ఎన్నోసార్లు చూసింటారు. అంటే ద వీక్ ఆఫ్ ది డే ఆఫ్ 1947 August 15, ద డే ఆఫ్ ది వీక్ ఆఫ్ August 15th 1947, అది ఏ రోజు అవుతుంది August 15th 1947 అనేది. ఇలా క్యాలెండర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, క్లాక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదేవిధంగా బ్లడ్ రిలేషన్స్, రిలేటివ్స్ ఎవరు ఎలా అవుతారు, ఎవరికి ఏమవుతారు, ఇలాంటిది మనకి బ్లడ్ రిలేషన్స్లో ఉంటాయి. అదేవిధంగా సీటింగ్ అరేంజ్మెంట్స్ మనకి ఫ్రెండ్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్ అనేవి కూడా 3 టైప్స్ ఉంటాయి. సీటింగ్ అరేంజ్మెంట్స్ అనేవి కూడా మనకి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి సర్క్యులర్ ఫార్మేట్లో ఉంటుంది. సీటింగ్ అరేంజ్మెంట్ అనేది సర్క్యులర్ డయాగ్రామ్ ఉంటుంది, స్ట్రైట్ లైన్ ఉంటుంది, 2 rows ఉంటుంది. ఇలా మనకి డిఫరెంట్ ఫార్మేట్స్లో మనకి సీటింగ్ అరేంజ్మెంట్స్ అనేవి ఉంటాయి. ఈ సీటింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్ కూడా ఒక డేటా నుంచి మనము 5 క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. ఒక సర్క్యులర్ డయాగ్రామ్ నుంచి మనకి 5 క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. సో మీరు ఒక ఫజిల్ చేయగలిగితే దాని నుంచి ఈజీగా మనకు 5 మార్కులు అనేవి వస్తాయి. సో మనకి ఈ టాపిక్ నుంచి కూడా మనము 20 క్వశ్చన్స్, అరౌండ్ 15 to 20 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అరౌండ్ 15 to 20 క్వశ్చన్స్ అనేది మనము ఈ టాపిక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే సీటింగ్ అరేంజ్మెంట్స్లోనే మనకి 2 సీటింగ్ అరేంజ్మెంట్స్ ఇస్తే చాలు 10 క్వశ్చన్స్ అవుతాయి. మిగతా బ్లడ్ రిలేషన్షిప్స్ కూడా సింగిల్ క్వశ్చన్ అడగొచ్చు, లేదా అంటే గ్రూప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగొచ్చు. అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చి దాంట్లో రిలేషన్స్ అన్నీ ఫైండ్ అవుట్ చేసే విధంగా గ్రూప్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే 5 క్వశ్చన్స్ కూడా అడగడానికి స్కోప్ ఉంది. సో దీంట్లో నుంచి కూడా మనకి 15 to 20 క్వశ్చన్స్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకి మొత్తం అనలైటికల్ ఎబిలిటీకి సంబంధించిన డీటెయిల్స్. అంటే 75 మార్కులకి మనము ఎన్ని తెచ్చుకోవచ్చు. మనం ఈ అనలైటికల్ ఎబిలిటీనే సింపుల్గా రీజనింగ్ అంటుంటాం మనం. అన్నింటికంటే స్కోరింగ్ సబ్జెక్ట్ ఇది. స్కోరింగ్ సబ్జెక్ట్, మీరు ఈజీగా స్కోర్ తెచ్చుకునే సబ్జెక్ట్. ఈవెన్ ఐసెట్లో కూడా మీకు ఎక్కువ మార్క్స్ రావాలి అంటే ఈ అనలైటికల్ ఎబిలిటీ నుంచే మీరు తెచ్చుకోవచ్చు. ఆల్మోస్ట్ 50+ మార్క్స్ దీని నుంచి మీరు స్కోర్ చేసుకోవచ్చు. కేవలం అనలైటికల్ ఎబిలిటీ ఈజీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేస్తే ఒక ఫజిల్ చేస్తే 5 మార్కులు, డేటా అనాలిసిస్ చేస్తే 5 to 10 మార్క్స్, ఇలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ సెక్షన్ని ఎవ్వరూ కూడా మిస్ అవ్వద్దు. కేవలం ఈ సెక్షన్ నుంచే మీరు ఎక్కువ స్కోరింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది అనలైటికల్ ఎబిలిటీ 75 క్వశ్చన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మిగతా 2 టాపిక్స్, మ్యాథమెటికల్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ ఎబిలిటీ, ఈ రెండింటికి సంబంధించిన కూడా వీడియో నేను త్వరలో, అంటే రేపు కానీ ఎల్లుండి కానీ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో నేనైతే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.